రక్తం పంచి ఇచ్చిన కొడుకులే కాలకూట విషమయ్యారు. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న పిల్లలే ఆస్తి కోసం కాటేసే పాముల్లా మారారు. వృద్ధాప్యంలో ఆసరాగా నిలవాల్సిన చేతులే బెదిరింపులకు తెగబడుతున్నాయి. నల్గొండ జిల్లాలో నవమాసాలు మోసి పెంచినందుకు ఆస్తి కోసం తల్లిదండ్రులనే చంపుతామని బెదిరిస్తున్నారు. కన్న కొడుకుల రాక్షసత్వానికి తాళలేక బ్రతకడం కంటే చావడమే మేలని భావించిన ఆ వృద్ధ దంపతులు కారుణ్య మరణానికి అనుమతివ్వాలంటూ అధికారుల ముందు నిలబడ్డారు. అసలు ఆ దంపతులకు వచ్చిన కష్టమేంటి, కొడుకులు చేస్తున్న అరాచకమేంటి? ఈ ప్రత్యేక కథనాన్ని చూడండి. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం సెట్టిపాలెం ఊరందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ఓ కుటుంబం ఇప్పుడు కన్నీటి సాగరమైంది. గగ్గనపల్లి బుచ్చిరెడ్డి, అనసూయమ్మ దంపతులకు 2 కొడుకులు. ఉన్న భూమిని ఇద్దరికీ సమానంగా పంచేశారు. తమ శేష జీవితం ప్రశాంతంగా గడవడానికి మందుల ఖర్చుల కోసం కేవలం 3 ఎకరాలు మాత్రమే తమ వద్ద ఉంచుకున్నారు. కాని కాలం ఆ వృద్ధుడిపై పగబట్టింది. అనారోగ్యంతో బుచ్చిరెడ్డి ఒక కాలు కోల్పోయి వీల్ చైర్కే పరిమితమయ్యాడు. శరీరం సహకరించక వైద్యానికి డబ్బులు లేక ఆ దంపతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఆ సమయంలో పెద్ద కొడుకు పట్టించుకోకపోయినా చిన్న కొడుకు అంటే మనవడు తాత అవ్వలకు అండగా నిలిచాడు. మందులు తెచ్చిస్తూ దగ్గరుండి సేవలు చేశాడు. తమ చివరి రోజుల్లో ఆధారమైన ఆ మనవడి ప్రేమాభిమానాలకు సంతోషించిన దంపతులు తమ వద్ద ఉన్న 3 ఎకరాల భూమిని ఆ మనవడి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. ఆ నిర్ణయమే ఆ వృద్ధ దంపతుల జీవితాల్లో చిచ్చు రగిలిచ్చింది. భూమి మనవడికి ఇచ్చారన్న కోపంతో పెద్ద కొడుకు, కోడలు దయ్యాల్లా మారారు. ఆ 3 ఎకరాల్లో తమకు వాటా ఇవ్వాల్సిందేనంటూ నిత్యం నరకం చూపించడం మొదలుపెట్టారు. మాట వినకుంటే ప్రాణాలు తీస్తామని బెదిరించడమే కాదు, ఏకంగా పెద్ద కోడలే కాలు లేని మామ బుచ్చిరెడ్డిపై భౌతిక దాడికి దిగింది. ప్రాణభయంతో వృద్ధులు పోలీసులను ఆశ్రయించగా కేసు కూడా నమోదైంది. పోలీస్ కేసైనా ఆ రాక్షసుల్లో మార్పు రాలేదు. పైగా వాటా ఇవ్వకపోతే ట్రాక్టర్తో తొక్కించి పీనుగులు చేస్తాం అంటూ పదే పదే భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. కాలులేని భర్తకు ఆ వయోవృద్ధురాలే సమస్తమై చూసుకుంటుంది. ఒకవైపు శరీరాన్ని పిండేస్తున్న వృద్ధాప్యం, మరోవైపు కన్న పిల్లలే కంసులకరంగా మారి నరకం చూపిస్తుంటే ఆ దంపతులు తట్టుకోలేకపోయారు. స్థానిక పోలీసులు పట్టించుకోకపోవడంతో వారి వేదన వర్ణనాతీతంగా మారింది. ఆ గర్భశోకంతో ఆ వృద్ధ దంపతులు మిర్యాలగూడ ఆర్డీఓ రమణారెడ్డిని ఆశ్రయించారు. కన్న పిల్లల నరకం భరించలేకపోతున్నాం, మమ్మల్ని చంపకముందే మేమే చనిపోవడానికి కారుణ్య మరణం ప్రసాదించండి అంటూ కన్నీరు మున్నీరయ్యారు. దీనిపై స్పందించిన ఆర్డీఓ విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని ధైర్యంగా ఉండాలని అభయమిచ్చారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులనే ఆస్తి కోసం పీక్కు తింటున్న ఇలాంటి కొడుకులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.